వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక మలుపు అయితే తిరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్నైతే నిందితులైతే వాళ్ళకి బెయిల్ ఇవ్వమని కోరుతున్నా కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వట్లేదు, కొట్టేస్తుంది. కొంతమంది అయితే బెయిల్ మీద బయట తిరుగుతుంది, మనం చూస్తానే ఉన్నాము. లిక్కర్ స్కామ్ సంబంధించి అసలు అప్డేట్ ఏంటి అంటే, ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఇందులో కీలక పాత్ర అని మనకి సిట్టు ద్వారా అన్ని వెలుగులోకి అయితే వచ్చినాయి. అసలు సజ్జల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఇందులో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ మనం ఎప్పటి నుంచో చూస్తానే ఉన్నాం. అంటే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఇప్పుడు వరకు ఒక్క కొలిక్ అయితే రాలేదు. మరి ఇప్పుడు సాక్షులందరూ కూడా ఇప్పుడు మనకి ముఖ్యంగా కొత్త కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అసలు లిక్కర్ స్కామ్ సంబంధించి సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర అని మనకు సమాధానం వస్తుంది. నిజంగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఏం పాత్ర సార్ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి అంటే ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో కాదేది అక్రమాలకి అనర్హం అన్న రీతిలో ల్యాండ్, శాండ్, వైను, మైను, ఆఖరికి తిరుమల దేవస్థానంతో సహా ఎక్కడ వీలైతే అక్కడ అన్ని అక్రమాలు చేసి దోచుకు తిన్న విషయాలు ఇప్పుడిప్పుడు గడిచిన 1.5 year నుంచి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయటం కోసమే ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మీరు ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే స్కామ్స్ అన్నింటిలోకి అన్ని పెద్ద స్కామ్సే బాగా కుదిపేస్తున్నటువంటి స్కామ్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్. అంటే ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారన్నది కూడా ఇంకా తేలాల్సిన అంశం అది. అదొక పక్కన ఒక పార్ట్ అయితే, అందులో పిచ్చి లిక్కర్ తాగి అనారోగ్యం పాలైన వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఈ పిచ్చి లెక్కర తయారు చేసి అమ్మటం వల్ల చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళ దాకా రాలా కేసు దర్యాప్తు. ఫస్ట్ ఓన్లీ ఈ పాత్రలు ఏంటి, ఎట్లా లూటీ చేశారు అన్నది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది. జగన్ రెడ్డి గారి సమీప బంధువులు అనిల్, సునీల్ వాళ్ళ ఆస్తుపాస్తులు అన్నిటిని కూడా వాళ్ళు సోదా చేశారు. కీలకమైన డాక్యుమెంట్స్ తీసుకున్నారు. అందులో నుంచి ఇంకా ఎవరి పేరు వెలుగులోకి వస్తుంది అనేది ఇంకా తెలియవలసి ఉంది. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ఏంటంటే, ఈ కేసులో కీలక పాత్ర పోషించాడు అని చెప్పబడుతున్న సజ్జల శ్రీధర్ రెడ్డి. సో ఈయన ఈ కేసులో A6గా ఉన్నాడు. ఈయన పాత్ర ఇందులో ప్రధానంగా ఈ డిస్టిలరీస్ వాళ్ళని రేటు ఫిక్స్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి సప్లై తీసుకోవడం, ఈ కమిషన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, ఈ కమిషన్స్ మళ్ళీ ఇంకొక వ్యక్తుల ద్వారా బిగ్ బాస్కి పంపించటం అనేది కీలక పాత్ర పోషించినట్టుగా తెలియవచ్చింది. సో ఇప్పుడు ఇతను గడిచిన 6 నెలల కాలం నుంచి జైల్లో ఉన్నారు. ఇప్పుడు బెయిల్ పిటిషన్కి అప్లై చేసుకున్న సందర్భంలో ఈయన కీలక పాత్ర ఉంది. ఈయనకి బెయిల్ ఇస్తే బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కేసు దర్యాప్తు ముందుకు జరగకుండా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అని వాదించారు దర్యాప్తు సంస్థలు. కాబట్టి ఇతను బెయిల్ తిరస్కరించబడింది. సో ఈయన చేసిన ఈ సెటిల్మెంట్ వ్యవహారంలో ఫర్ ఎగ్జాంపుల్ SPY ఆగ్రో డిస్టిలరీస్ అని ఒక డిస్టిలరీ సంస్థకి 1,569 crores లబ్ధి చేసినట్టుగా తెలియవచ్చింది. అలానే ఆదాన్ డిస్టిలరీస్, ఈ డిస్టిలరీస్ వాళ్ళందరికీ ఈ క్యాష్ లావాదేవీల ట్రాన్సాక్షన్లో ఈయన కీలకమైన పాత్ర పోషించాడు. దాని ద్వారా ఈయన అక్రమాస్తులు భారీ ఎత్తున కూడబెట్టుకున్నాడు. కాబట్టి ఈ దర్యాప్తు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వటం కుదరదని నిరాకరించారు. సో ఈయనే కాదు, ఈ కేసులో ఇంకా చాలామంది బెయిల్కి ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళ బెయిల్స్ తిరస్కారం ఎందుకు అవుతున్నాయి అంటే, దర్యాప్తులో ప్రాథమికంగా వాళ్ళ పాత్ర ఉంది అని నిగ్గు తేల్చారు. కాబట్టి బెయిల్ ఇస్తే వాళ్ళు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు. కాబట్టి చాలామందికి బెయిల్ నిరాకరించడం చేస్తున్నారు కోర్టు వారు. సో ఇదే పద్ధతిలో ఇంకొద్దిగా ముందుకు సాగితే ఇప్పుడు ఈ కీలకమైన డాక్యుమెంట్స్ ద్వారా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయి అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇప్పటికీ అంతిమ లబ్ధిదారుడు వైపు సాక్ష్యాధారాలు బలంగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో ఇవన్నీ అవ్వాలి అంటే ఇటువంటి కీలక వ్యక్తులకు బెయిల్ ఇవ్వకుండా విచారణ చేయాలి అనేది దర్యాప్తు సంస్థల వాదన. సో ఈయన ద్వారా ఇంకా అరెస్ట్ అయిన వారి ద్వారా కీలకమైన వ్యక్తులు అసలు బిగ్ బాస్ ఎవరు అనేది తేలేంత వరకు వీళ్ళకి బెయిల్స్ రావు, జైలు జీవితం గడపవలసిందే. సో మిథున్ రెడ్డి ఒక్కడికే ఎందుకు బెయిల్ ఇచ్చారంటే, ఆయన పార్లమెంట్ సెషన్స్లో అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి అది రీజన్ తీసుకొని ఇచ్చారు. సో అంత మాత్రం చేత అతను ఇందులో సంబంధం లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది చూసేశారా అని ఏదో సంబరాలు చేసుకునే ప్రయత్నం చేశారు. బెయిల్ వచ్చినంత మాత్రాన అతనికి ఈ కేసుతో సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదు. పార్లమెంట్ సెషన్ ఉన్న నేపథ్యంలో ఆయనకు ఆ కండిషన్స్ మీద బెయిల్ ఇచ్చారు. సో మిగతా వాళ్ళందరినీ ఇంకా పూర్తి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు అసలు కీలకమైన లబ్ధిదారులు తేల్చాల్సిన అవసరం ఉంది. అప్పుడు దాకా వీళ్ళకి బెయిల్స్ రావు.
సార్ మరి సజ్జల శ్రీధర్ రెడ్డిది కీలక పాత్ర అని వస్తుంది కదా, సో ఆయన చెప్పిన కంపెనీలకే ఆర్డర్లన్నీ సప్లై చేశారని కూడా వస్తుంది. ఎక్కడెక్కడ ఎటేటి వెళ్ళిపోయినాయి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ప్రధానంగా ఏ కంపెనీకి ఆర్డర్ ఇవ్వాలా, ఏ కంపెనీ నుంచి ఎంత పర్సంటేజీ లేదా అంత అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి వాపస్ తీసుకోవాలా, ఆ తీసుకున్న పైసలు వేరే ఏ వ్యక్తికి ఇవ్వాలా అంటే పేపర్ సూట్ కేస్ కంపెనీస్ ద్వారా, అది ఒక పార్టు. ఆ సూట్ కేసు పేపర్ కంపెనీస్ పెట్టించి అందులోకి మరల్చి డబ్బులు, అనిల్ చోక్రా లాంటి వాళ్ళు ముంబై బేస్డ్, సో అందులోకి మరల్చి అక్కడి నుంచి గోల్డ్ రూపంలోనా ఇంకొక రూపంలోనా విదేశాలకు తరలివెళ్ళటమా, అక్కడి నుంచి నెక్స్ట్ మెయిన్ బాస్కి వెళ్ళి, ఇదంతా పెద్ద కాంప్లికేటెడ్ స్కాము ఫ్రేమ్ చేశారు. కాబట్టి ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి రోలు వరకు చూసుకున్నట్టయితే ఈ డిస్టిలరీస్ వాళ్ళకి ఆర్డర్స్, వాళ్ళ దగ్గర నుంచి ఫలితంగా వీళ్ళు కమిషన్స్ పొందటం, ఈ కమిషన్గా పొందిన డబ్బుని ఇంకొక వ్యక్తికి ద్వారా బిగ్ బాస్కి చేరవేయటం. సో ఇంత ప్రధానమైన రోలు సజ్జల శ్రీధర్ రెడ్డిది ఉంది కాబట్టి ఆయన బెయిల్ అనేది నిరాకరించబడుతూ ఉంది కంటిన్యూస్గా. ఇప్పటికే ఆయన బహుశా 6 months నుంచి ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు. ఎస్, కాబట్టి ఇప్పుడే వచ్చే అవకాశం ఉండదు, ఎవరికీ ఉండదు, ఎందుకంటే దర్యాప్తు కీలక దశలో ఉంది కాబట్టి. అయితే మరి ఇప్పుడు వీళ్ళు ఈ ముడుపులన్నీ కూడా ఎవరి చేతుల మీదకి వెళ్ళిపోయినాయి, అలాగే ఇప్పుడు విదేశాలకు కూడా పంపించారని మనకు సమాచారం వస్తుంది. ఇక్కడ 2 అంశాలు, ఈ ఇంటర్నల్గా ఇండియాలో జరిగిన ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు, ఇవన్నీ స్పెషల్ సిట్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. కానీ విదేశాలకి తరలి ఎంత వెళ్ళింది, ఏ కంట్రీకి వెళ్ళింది, ఎవరి ద్వారా వెళ్ళింది అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలోని అంశం. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ రోలు కీలకంగానే పోషించారు. ఫర్ ఎగ్జాంపుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూసుకున్నట్టయితే ఆయన తుడా నిధుల్ని కూడా లిక్కర్ స్కామ్ నిధులను కూడా ఎలక్షన్లో పోటీ చేసిన నాయకులకి పంచటంలో ఆయనది ఒక రోల్ ఉంది. సో అలాగని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే కీలక పాత్ర అని మనం అనలేము. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రోల్ ఆయనకుంది. అలానే ఈ కేసులో A1గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రధానమైన కీలక పాత్ర పోషించాడు. సో ఆయన రోల్ కూడా ఆయన ఉంది. ఎందుకంటే ఈ టోటల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో కసిరెడ్డి అనే అతను ఎవరి రోల్ ఏంటనేది డిఫైన్ చేశాడు. అందుకే ఐఐటి నుంచి ఎక్స్పర్ట్స్ని, తెలివిగల వాళ్ళని, IAS వాళ్ళని, IPS వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. సో ప్రతి ఒక్క అక్యూజ్డ్ రోల్ ఇందులో కీలకంగానే ఉంది. అయినప్పటికీ ఏంటంటే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అనే రోల్ ఏంటంటే ఆ వ్యక్తి రోల్ A6గా ఉన్నటువంటిది ఈ మేనేజ్మెంట్ వరకు ఇతను పోషించాడు. డిస్టిలరీస్ రిలేటెడ్ వ్యవహారాలన్నీ ఇతను చూశాడు. ఇప్పుడు వరకు నిందితులు ఎవరైతే ఉన్నారో రాజ్ కాసిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఆస్తులు జప్తు అయితే చేశారు. అయితే ఇప్పుడు ఇంకా సజ్జల శ్రీధర్ రెడ్డి ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన 70 కోట్లు సుమారుగా సీజ్ చేశారు. రాజ్ కాసిరెడ్డికి సంబంధించిన ఆస్తులు కూడా సీజ్ చేశారు. ఇప్పుడు ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన అందరి ఆస్తులు కూడా ఇదే విధంగా సీజ్ చేసే అవకాశం ఉంది. సజ్జల శ్రీధర్ రెడ్డి సంబంధించి ఎక్కడెక్కడ అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడన్న వ్యవహారాన్ని వెలుగుతీశారు. తీసిన తర్వాత ఇప్పుడు అందరి ఆస్తులు వీళ్ళలాగానే మిగతా వాళ్ళందరి ఆస్తులు కూడా సీజ్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, సీజ్ చేశారు కొంతమంది. సో సజ్జల శ్రీధర్ రెడ్డి లాంటి ఇంకా కొంతమంది అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. ఆ సీజ్ చేయాల ఆస్తులందరినీ, అందరి ఆస్తులు సీజ్ చేయాలా, బాధితులకి పరిహారం ఏ విధంగా ఇవ్వాలనేది ఆలోచన చేయాలా, స్కామ్లో అంతిమ నిందితుడు, అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తేల్చవలసిన అవసరం ఉంది. ఇవన్నీ తేలాలంటే ఇంకా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ పరిశోధించవలసిన అవసరం ఉంది. అందుకే కేసు కొంత లేట్ అవుతున్నప్పటికీ కేసులో పురోగతి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు మనకి వివరాలు తెలియస్తున్నాయి మీడియా ద్వారా. సో ఇంకా ముందు స్టెప్ వెళ్తే కానీ అంతిమ లబ్ధిదారుడు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. సార్ ఇంకా కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందంటారా, లేదా మళ్ళీ ఈ కేసు అసలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసులో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో A2గా ముద్ర పొందినటువంటి విజయసాయి రెడ్డి ఎవరు అవునన్నా కాదన్నా మొట్టమొదటిసారిగా ఆయన ప్రెస్ సమక్షంలో లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా అన్న చర్చ జరుగుతున్న తరుణంలో ఈ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ రాజ్ కాసిరెడ్డి అని బాంబు పేల్చింది విజయసాయి రెడ్డి. ఆయన కూడా ఈ కేసులో అక్యూజ్డ్. కానీ ఆయన ఈ కేసుకి సహకరిస్తానని చెప్పాడు, సహకరిస్తున్నాడు. అందుకే కేసు కొంత ముందుకు వచ్చింది. అయినప్పటికీ మనం గమనించినట్టయితే విజయసాయి రెడ్డిని ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేయలే. కాబట్టి ఇప్పుడు ఆయన్ని కూడా విచారణ చేయాల్సింది పెండింగ్ ఉంది.
సో అప్పుడు ఇంకా ఎవరి కొత్త పేర్లు వెలుగులోకి వస్తాయి. మొదట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వెలుగులోకి రాలా, తర్వాత వాళ్ళ కొడుకు పేరు కూడా వెలుగులోకి వచ్చింది. సో ఇక్కడి నుంచి మరి ఏ డిస్టిక్లో ఏ పోటీ చేసిన ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చారనేది వెలుగులోకి వచ్చింది. ఇంకా వాళ్ళని అదుపులోకి తీసుకోవాలా. సో వాళ్ళు కూడా విచారించాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా ముందుకు వెళ్లాల్సిన స్టెప్స్ ఈ కేసులో కొన్ని ఉన్నాయి. కాబట్టి కొంత కాంప్లికేటెడ్ కేసు కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ ప్రొసీజరల్ డిలే.